ప్రొద్దుటూరు జమ్మలమడుగు బైపాస్ రోడ్డు మీదుగా వెళ్లే మైలవరం దక్షిణ కాలువలో భాగమైన కల్లూరు కాలువపై కొంతకాలంగా జరిగిన ఆక్రమణపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కాలువను దర్జాగా కబ్జా చేసి వెలిసిన నిర్మాణాలను, కాలువ కబ్జాకు గురైన తీరును ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. మైలవరం కాలువ అధికారులతో కలిసి దక్షిణ కాలువపై ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయి, కాలువ ప్లాన్ ప్రకారం ఎలా కాలువ వెళ్ళింది, దానిపై జరిగిన ఆక్రమణను ఎమ్మెల్యే వరదరాజరెడ్డి పరిశీలించారు. ఇరిగేషన్ అధికారులు ఎందుకు ఈ ఆక్రమణపై చర్యలు తీసుకోలేదు, ఎవరెవరు ఆక్రమణ జరిపారన్న దానిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. పూర్తి సమాచారం సేకరించాక కాలువపై జరిగిన ఆక్రమణలపై చర్యల కోసం ఉన్నతాధికారులను కోరతానని వరదరాజరెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేతో పాటు ఇరిగేషన్ అధికారులు, టీడీపీ నాయకులు మహేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.